హాయ్ అండి, కలర్స్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు 3వ రోజు అండి. గణేషుని తీస్తున్నాము నిమజ్జనానికి. చక్కగా పూజ చేసుకున్నాము. మధ్యాహ్నంటప్పుడు అదే సాయంకాలం కదిలిచ్చి తీసుకెళ్ళి నిమజ్జనం చేసి వచ్చామండి. అక్కడ ట్యాంక్ బండ్లో సూపర్గా అయింది. కొంచెం అటు కార్లు వెళ్ళనట్లేదండి ఈసారి. కార్లు, బైకులు మామూలు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళని వెళ్ళనిస్తున్నారు, కానీ ఈ బొమ్మలు తీసుకెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వట్లేదు అనమాట. చక్కగా పూజ చేసుకున్నామండి. పూజ చేసుకొని ఒక 5 మంది పిల్లలు, మా వారు పెట్టారు కదా, ఆయన 4 పిల్లలు మొత్తం కలిపి 5 మంది జరిపారనమాట. కలశం, గణేషుని, అది అఖండ జ్యోతి 3 కలిపారు. కదిపి తర్వాత తీసుకెళ్తారు అన్నమాట. చక్కగా పూజ చేసుకున్నామండి. నిన్న సాయంకాలం అప్పుడే తీసుకెళ్ళేది. బాగా తీసుకెళ్ళాం. ఎంత ముద్దుగా ఉన్నాడనండి గణేషుడు. తీసుకెళ్ళబుద్ది లేదు అసలు. నీళ్ళలో వదులుతుంటే ఎంత బాధ వేసిందో. మళ్ళీ వస్తారు కదా వచ్చే సంవత్సరం, వాళ్ళ అమ్మ వాళ్ళలోకి వెళ్తున్నారు కదా అని అనుకున్నామండి. చాలా బాధ వేసింది. పూజ్య వినాయకుడు, మా వినాయకుడు అండి. ఎంత బాగున్నారో చూడండి. 3 రోజులు పూజలు అందుకున్నారు. చక్కగా పూజ చేసుకున్నామండి. బాగా పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యం పెట్టుకున్నాను. మహా నైవేద్యం చేసాను కదండి. నైవేద్యం పెట్టుకున్నాను. అలాగే చూడబుద్ధి అయిందండి. 3 డేస్ మా ఇంట్లో. ఇంకేంటండి కబుర్లు? మీరు నిమజ్జనం చేశారా? ఎక్కడ చేశారు? ఎలా చేశారు? నాని చూడండి, పిల్లలకి ఫుడ్ చేశానండి. అక్కడే ఉందమ్మా బెల్ట్. అక్కడ భోజనం ఏర్పాటు చేశానండి. నాన్ని మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ భోజనం తింటామంటే భోజనం పెట్టి పంపిద్దాంలే గణేష్ అని చెప్పేసి బిర్యానీ చేశాను, వంకాయ కర్రీ చేశాను, అదే సాంబార్ చేశానండి, రవ్వ కేసర, వైట్ రైస్ చేశాను, పాపడాలు, చక్కగా చట్నీ చేశానండి, దోసకాయ చట్నీ చేశాను. మొత్తం మహా నైవేద్యం పెట్టి మిరపకాయలు కూడా వేయించానండి. సాంబారు, గుత్తి వంకాయ కూర, బిర్యానీ. పిల్లలండి మా అబ్బాయి ఫ్రెండ్స్ అనమాట. వైట్ షర్ట్ అబ్బాయి మా అబ్బాయి. వీళ్ళంతా ఆయన యూకేజీ కాడ నుంచి ఫ్రెండ్స్ అనమాట వీళ్ళంతా. బ్లాక్ కలర్ షర్ట్ అబ్బాయి, బ్లూ కలర్ షర్ట్ అబ్బాయి కొంచెం పెద్దోడు మా పిల్లల కంటే. వీళ్ళంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నారు కదా. యూకేజీ పిల్లలప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. వైట్ షర్ట్ అబ్బాయి మా బాబు. కబుర్లు ఆడుకుంటూ తింటున్నారు. వీళ్ళు కూడా పెద్ద బొమ్మను పెట్టారండి. పిల్లలు మొత్తం కలిపి ఆ బ్లాక్ షర్ట్ అబ్బాయి దగ్గర యశ్వంత్ అబ్బాయి పేరు అక్కడ పెట్టారన్నమాట. బొమ్మను పెట్టారు ఇంట్లో, రోడ్డు మీద పెట్టారు. చూపించుతాను. ఈ అబ్బాయి కూడా మా అబ్బాయిల ఫ్రెండేను. ఈ అబ్బాయి పేరు పండు. వాళ్ళు మళ్ళీ వచ్చారన్నమాట. వీళ్ళు వేరే వాళ్ళ ఫ్రెండ్సేను, మళ్ళీ రెండోసారి వీళ్ళు. మొత్తం 20 మంది పిల్లలు అయ్యారండి. మంచిగా తిన్నారు. ఎందుకంటే ఎప్పుడు
గణేష్ నిమజ్జనం అప్పుడు భోజనాలు పెడతామండి మేము. ఇక్కడ పెద్ద బొమ్మ ఉంటుంది మా కాలనీలో, పెద్ద బొమ్మను పెట్టి ఎప్పుడు 6-7 సంవత్సరాల నుంచి మేమే భోజనాలు చేయించి పెడతాం. ఈసారి లాక్డౌన్ మూలకన్నా ఈ కరోనాని పనులేమి అంతగా నడవలేదు కదండి, ఇంట్లోనే పెట్టామన్నమాట. మా బొమ్మ దగ్గర ఇంట్లోనే వంటలు చేసి పెట్టే. వీళ్ళంతా మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అండి. తర్వాత కారు మీద కట్టారండి పిల్లలు. మా కారు మీద కట్టి ఆరతి ఇచ్చాను, కొబ్బరికాయ కొట్టాను. తీసుకెళ్ళి అక్కడ ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేసామండి. పిల్లలంతా ఉన్నారు. నైటు 6 గంటలకు వెళ్దాం అనుకుంటే బాగా ఏదో ట్రాఫిక్ ఉంటుందంటండి. 8 గంటలకు వెళ్దాం అన్నారు మా అబ్బాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.